తారీఖు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపల్లె గ్రామానికి నాగమల్లేశ్వరరావు చనిపోయి మరి సంవత్సరం అయింది. ఆ కుటుంబాన్ని పరామర్శిద్దామని చెప్పేసి, ఆ కుటుంబానికి భరోసానిద్దామని చెప్పి మరి రెంటపాలకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించడం జరిగింది. ఆ పర్యటనకు మేమంతా జన సమీకరణ చేశామని, దానికి మాకు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరవ్వాలని చెప్పి సత్తెనపల్లి టౌన్ స్టేషన్ నుంచి అలాగే రూరల్ స్టేషన్ నుంచి నాకు మొన్న నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఆ విచారణకు మరి ఈరోజు నేను ఇక్కడ హాజరు కావడం జరిగింది. రాంబాబు గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి ఈరోజు ఆ విచారణకు సంబంధించి మీరు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా పర్యటనకు వస్తున్నారు, సత్తెనపల్లికి వచ్చారు, రెంటపాలకు మీరు కూడా జన సమీకరణ చేశారా అని చెప్పి మరి ఈ రోజున ఇక్కడ విచారణలో నన్ను అడగడం జరిగింది. నేను ఎటువంటి జన సమీకరణ చేయలేదు అని చెప్పి నేను విచారణలో స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మీరేమన్నా ఏర్పాట్లకు సంబంధించి డీజేలు అవి ఏమన్నా ఏర్పాటు చేశారు మీరు అని చెప్పేసి దాంట్లో వాళ్ళు అడగడం జరిగింది. ఇవన్నీ నేను ఏమి ఏర్పాటు చేయలేదండి. నేను ఈ కార్యక్రమానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కారులో వారితో ప్రయాణం చేసి మరి తాడేపల్లి నుంచి రెంటపాల వరకు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కారులోనే ప్రయాణం చేయడం జరిగింది. ఆ విషయం మీకు కూడా తెలుసు. దానికి కూడా మా మీద కేసు నమోదు చేశారు. ఆ విషయంలో కూడా ఈ ప్రశ్నలన్నీ అడగడము, వాటికి నేను సమాధానం ఇవ్వడం జరిగింది. అయితే ఒకటి మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకి వస్తున్నారంటే, ఆ నియోజకవర్గానికి ఎక్కడికైతే ఏ గ్రామానికైతే వస్తున్నారో ఆ విషయం తెలిస్తే చాలు. జనానికి ఏం మనం ప్రత్యేకించి మనం ఏమీ పిలవాల్సినటువంటి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జనమండి. జనం గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిండా ఉన్నారు. దానికేం మనం ప్రత్యేకించి పిలవాల్సినటువంటివో లేకపోతే ఆర్గనైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. పలానా చోటకి, పలానా జిల్లాకి, పలానా రోజు, పలానా టైంకి వస్తున్నాడు అనేటువంటి సమాచారం ఉంటే చాలు. వాలంటీర్గా వాళ్ళకున్నటువంటి అభిమానాన్ని చాటుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు ప్రాణం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మాకు ప్రాణం అని చెప్పి తెలియజేయడానికి ఎవరు కూడా పిలవాల్సినటువంటిదో ఆర్గనైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. జనం స్వచ్ఛందంగా ఏ విధంగా కూడా ఆ రోజు తరలి వచ్చారో మీరంతా కూడా చూశారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాలకు వస్తున్నారంటే అనేక ఆంక్షలు విధించారు, అనేక ఇబ్బందులు పెట్టారు. ఎందుకో మరి జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా వస్తున్నారంటే మరి పల్నాడు జిల్లా మొత్తం కదలొస్తుంది అని మరి ఈ కూటమి ప్రభుత్వానికి, మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం భయం పట్టుకుందో తెలియదు. కానీ పోలీసులను పూర్తి స్థాయిలో కూడా ఉపయోగించి ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు, బారికేడ్లు పెట్టి జనాన్ని రానియకుండా ఒక ఆందోళన పరిస్థితులు, ఏదో ఎమర్జెన్సీ ఉన్నట్టుగా మరి ఈ ప్రాంతాన్ని, ఇక్కడున్నటువంటి సత్తెనపల్లికి ఉన్నటువంటి అన్ని దారుల్ని కూడా మరి బారికేడ్లతో ఏ విధంగా కట్టుదిట్టం చేశారో, ఏ విధంగా పోలీసులని బలగాల్ని దింపి కొన్ని వందల మంది పోలీసుల్ని డిప్లాయ్ చేసి మరి ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేశారో మనమంతా కూడా చూసాం. అయినా కూడా పొలాల్లోంచి ఏ విధంగా స్వచ్ఛందంగా ముసలోళ్ళు కూడా ఏ విధంగా ఆ వయసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తమ అభిమానించేటువంటి నాయకుడిని దగ్గరగా చూడాలి, దగ్గరగా కలుసుకోవాలి అని అభిమానంతో తరలి వచ్చినటువంటి ఆ అభిమానాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా పోలీసులు ఆ అభిమానాన్ని ఆపలేకపోయారు. ఆ ప్రోగ్రాం చాలా సక్సెస్ అయింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. చంద్రబాబు నాయుడు గారు ఆనాడు సూపర్ 6 అని ఏవైతే మాయ మాటలు చెప్పారో ఆ మాటల మీద నిలబడట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందినాయి. అన్ని వర్గాల వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అందరం మోసపోతున్నామని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే మరి వారికి మద్దతునిచ్చి వాళ్ళు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా చూసి తెలియజేద్దాము అన్నా, మేము మీకంతా అండగా ఉన్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నామని తెలియజేసేందుకు మరి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం మీద